కానీ మంత్రులపైన, మంత్రుల పేషీలపైన, అధికార పార్టీ నాయకులపైన, వీళ్ళపైన వచ్చిన ఈ కంప్లైంట్ల గురించి ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరేమో సర్టిఫికెట్ ఇచ్చుకుంటారా ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని? కొన్ని సంఘటనలు నా దృష్టికి వచ్చినాయి, నేనే ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్లో, ఇది రాష్ట్ర ప్రజలు చాలా గమనించాలి, అంటే దీని ద్వారా మనకు అర్థమవుతుంది ఎటువంటి పరిపాలన జరుగుతుందో మన రాష్ట్రంలో. ముఖ్యమంత్రి గారు అధికార రివ్యూ మీటింగ్లో ఏసీబీ డీజీ ఎవరని అడిగారు. ఆయనే మర్చిపోయారు. ఇప్పుడున్న యాక్టింగ్ డీజీపీ గారు ఏసీబీ డీజీగా కూడా వ్యవహరిస్తున్నారు ఆయన. అంటే పరిపాలన పైన ఏ మాత్రం మీరు శ్రద్ధ చూపించకుండా అవినీతి తాండవం ఆడుతుంటే మీరేమో సర్టిఫికెట్ ఇచ్చుకుంటారా? చాలా అద్భుతంగా ఉంది మా పరిపాలన, రూపాయి అవినీతి జరగలేదని. అసలు టీచర్ ట్రాన్స్ఫర్లో ఎన్ని వందల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఇంకా ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే, ఒక మంత్రి గారు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని పిలిపించి ఒత్తిడి చేసి ఫైల్ సంతకం చేయమంటే చేయకపోతే 100 కోట్ల రూపాయల అవినీతిలో పాల్పడమని అధికారి పైన ఒత్తిడి తీసుకొచ్చారు. పేర్లు చెప్తే బాగుండదు. స్వయంగా మంత్రే ఒక ఐఏఎస్ అధికారి పైన 100 కోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చారు. 15-20 రోజుల క్రితం ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ట్రాన్స్ఫర్, ఈ ట్రాన్స్ఫర్లో మంత్రి గారు ముందు 10 లక్షల రూపాయలు తీసుకున్నారు. ట్రాన్స్ఫర్ చేయకపోగా మళ్ళీ ఆ అధికారి పాపం పోయి డబ్బులు కూడా ఇచ్చా కదండి, మరి ఎందుకు ట్రాన్స్ఫర్ చేయలేదు మా ఊరికంటే, చాలా పై స్థాయి నుంచి నాకు ఒత్తిడి వచ్చిందని చేయలేకపోయాని అబద్ధం చెప్పి ఇంకో అధికారి దగ్గర 15 లక్షలు తీసుకుని ట్రాన్స్ఫర్ చేశారు. ఈ వాస్తవాలు కాదా జగన్మోహన్ రెడ్డి గారు? మీ దగ్గర ఉన్న అధికార యంత్రాంగం మీకు ఈ సమాచారం అందించదా? అసలు ఈ రాష్ట్రానికి పోలీస్ అధిపతి డీజీపీగా వ్యవహరిస్తున్న వ్యక్తి, యాక్టింగ్ డీజీపీగా, ఆయనే ఏసీబీ డీజీగా ఉన్నప్పుడు ఎందుకు దీనిపైన శ్రద్ధ చూపించలేదు? ఎందుకు దీనిపైన చర్యలు తీసుకోలేదు? అనేక సందర్భాల్లో మీరు ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ, పత్రికల్లో భారీ స్థాయిలో మీరు ప్రకటనలు చేసుకుంటూ పదే పదే గోబెల్స్ ప్రచారం ద్వారా ప్రజల్ని మోసం చేయాలని ఒక ప్రయత్నం మీరు చేశారు. ఇంత అవినీతి జరిగిపోతుంటే ప్రతి శాఖలో ప్రజలు ధైర్యంగా ముందుకొచ్చి 8 లక్షల కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే, మీ మంత్రులు పేషీలపైన 2,16,000 మంది కంప్లైంట్లు చేస్తే, మీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలపైన అధికార పార్టీ నాయకులపైన 4,39,000 మంది కంప్లైంట్లు చేస్తే ఏం చర్యలు తీసుకున్నారు దీనిపైన? జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం, ఇప్పుడైనా అవినీతి నిరోధక శాఖ అధికారులు తక్షణమే ప్రెస్ మీట్ పెట్టి అధికారికంగా మేము ఇందాక చెప్పిన లెక్కలు మీరు ప్రకటించండి. ఎందుకు వెనకాడుతున్నారు? ఎందుకు 5 సంవత్సరాల నుంచి మీరు కనీసం ఆ ప్రక్రియ చేయలేదు? ఏ కారణాల వలన ఈ గుణాంకాలు బయటికి రాకుండా మీరు ఆపిపెట్టారు? ఎవరిని మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారు?